అంగన్వాడీల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మేడ్చల్ జిల్లా అంగన్వాడీ టీచర్స్ జిల్లా కార్యదర్శి శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలను ఒక ఆట బొమ్మల్లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా 1800 వస్తాయని చెప్పి ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. లాగా చూస్తోంది ప్రభుత్వము. ఒక మహిళల మనం గుర్తించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఏంటంటే మాకు కూడా 2 చేతులు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. మాకేం దేవుడు 4 ఇవ్వలేదు. మమ్మల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఏ నేపథ్యంలో తీసుకున్నాం, వీళ్ళకి ఏం పని ఇవ్వాలి, ఏమేం చేయించాలి, ఎట్లా చేయించాలన్నది ఒక పద్ధతి ప్రకారం చేసి నడిపిస్తే బాగుంటది. మాకిచ్చే వేతనాలు పని ఒత్తిడి మాత్రం చాలా ఉందండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలలు అంటే ఆయన జాయిన్ అయ్యేటప్పుడు మేము ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీకు 18,000 చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇంతవరకు ఆ ఊసి ఎత్తట్లేదు. రీసెంట్ గా మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తుంది ప్రభుత్వము. అంగన్వాడీ టీచరు హెల్పర్ స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగులు చెక్ చేయాలంటూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు చెక్ చేస్తున్నారు? మేము ఏమేం దోహాలు చేస్తున్నారు? మీరు ఎన్ని చెక్కులు తీసుకుంటారు? ఏం చేస్తున్నారు? మీకు ఇంటి అలవెన్సులు ఉంటాయి, కారు అలవెన్సులు ఉంటాయి, మీకు జీతాలు ఉంటాయి, ప్రతి ఫండ్ ఉంటుంది మీకు. మేము కనీసం 13,600 రూపాయలు కూడా ప్రతి నెల ఒక తారీఖు వస్తుంది. 10 తారీఖు తీసుకుంటాము, 14 తారీఖు తీసుకుంటాము, 1 తారీఖు తీసుకుంటాము అన్నదే లేదు. పోయిన నెల ఇప్పటివరకు ఇంకా జీతం రాలేదు. మీరు ఇచ్చేది ఏమి ఉండదు. మేము మా జీతాల్లోంచి మాకు 13,650 రూపాయలు జీతం అంటే దాంట్లోంచి సగం స్కూల్కే ఖర్చు పెడతాం. స్టేషనరీ ఖర్చు రాదు. పెన్నులు కొనుక్కోవాలి, చార్ట్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు రిజిస్టర్లు ఏమి ఇస్తలేదు. ప్రతి రిజిస్టర్ మేము కొనుక్కోవాలి. ఒక్కొక్క రిజిస్టర్ వచ్చి 600-500 రిజిస్టర్ ఉంటుంది. ఎవరికి ఆర్పీలకు రాలేదు, అంగన్వాడీ టీచర్లకు రాలేదు, ఆశాలకు రాలేదు. బయట వేరే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకేసింది 10,000. ఏంటి వాళ్ళకే కడుపు ఉందా? మాకు కడుపు లేదా? మమ్మల్ని ఎందుకు చేయమని అడిగినారు? ఎందుకు అసలు ఏ నేపథ్యంలో చేయమంటున్నారు? జీతాలు లేవు. 2017 నుంచి ఇంతవరకు టీఎల్ లేవు, డిఎల్ లేవు. మాకు వెట్టి చాకిరీ చేపిస్తుంది. కనీస వేతనము ఇయ్యమని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మాకు సర్వే అంటే ఒక్కటి కాదు, మాకు అంగన్వాడీ చూసుకోవడమే కాదు, అంగన్వాడీలో చెత్త వరకు అంతా మమ్మల్ని చేపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్ సర్వే వచ్చినా మా అంగన్వాడీ టీచర్లతోనే చేపియడం జరుగుతుంది. బిఎల్ఓ డ్యూటీలు చేయమంటది. ఇంతవరకు మాకు డబ్బులు ఇవ్వలే. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి నెలకు ఇంత అని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదు. మనకు సోషల్ సర్వీస్ సర్వే చేయించింది 6 నెలలు అవుతుంది. ఇంతవరకు సర్వే డబ్బులు కూడా ఇవ్వలేదు. మేము ఎట్లా బ్రతకాలి?